అందరికీ జై శ్రీరామ్. బతుకమ్మ పండుగకు చీరలు ఇయ్యని రేవంత్ రెడ్డిని ఎంతోమంది ఎన్నో రకాలుగా తిట్టుకొని ఉంటారు. కానీ రేవంత్ అన్న కానుక ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ జరగబోతా ఉంది. ఇది నేను చెప్పేది అబద్ధం కాదు, వాస్తవానికి ముమ్మాటికి నిజం. ప్రజలారా మీరు గుర్తుంచుకోవాలా, ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా ఓన్లీ డాక్టర్ గ్రూపులల్లో ఉన్నోళ్ళకు మాత్రమే ఈ చీరలు పంపబోతా ఉంది తెలంగాణ ప్రభుత్వం. మరి ఎప్పటి నుంచి ఏం కథ ఏం లెక్క, తెల్ల రేషన్ కార్డు ఉండాలన్నా ఇంకేమైనా ఉండాలన్నా, లేకపోతే మరి ఏం చెయ్యాలి అంటే డాక్టర్ గ్రూపులలో ఉండాలి. అవు గట్లయితేనే మీకు చీరలు రెండు చీరలు అట, ఒక్కొక్కటి కూడా కాదు, రెండు చీరలు ఇవ్వబోతా ఉన్నటువంటి రేవంత్ సర్కారు. కాబట్టి ఈ చీరల గురించి ప్రజల సొమ్మును ఇప్పుడు 1000 నుంచి 1500 కోట్లు ఖర్చు అయినాయి అని వాళ్ళే చెప్పిండ్రు. మరి ఆ 1000 నుంచి 1500 కోట్లు ఎవరు జాగిరి? మనయే కదా. మరి మన పైసలు మనకు పెట్టాలి, అందరికి పెట్టాలి. కానీ ఓన్లీ డ్వాక్రా సంఘాలకి పెట్టుడు అంటే ఇది ఒక విచిత్రంగా లేదు. అల్లు సొమ్ము అత్త దానం, ఏమో అత్త సొమ్ము అల్లుడు దానం చేసిండట. అంటే అత్తదే కదా సొమ్ము, నాది కాదన్నట్టు. ప్రజల సొమ్మును అంటే అందరికీ సంబంధించిన ప్రజల సొమ్మును కొంతమందికి ఇవ్వడము ఎంతవరకు కరెక్టు అని కొంతమంది అంటా ఉన్నారు. ఇటు ఎన్నికల సమయం పెట్టుకొని గిలాంటి ప్రచారాలు చేసుకోవడం ఏం అవసరమని ఇంకొంతమంది అంటా ఉన్నారు. వాస్తవానికి ఇంటింటికి తెల్ల రేషన్ కార్డు ఉంది. తెల్ల రేషన్ కార్డు ఒక్క చీరనన్నా ఇయ్యాలి. నువ్వు తయారు చేయించింది వాస్తవమే, చీరలు యాన్నో హైదరాబాద్ గోదాములలో దాసపెట్టింది వాస్తవమే, వాటిని మళ్ళా వంచుతామన్నది కూడా వాస్తవమే. కానీ ఇందులో తెలంగాణ మహిళలందరూ ఏం పాపం చేశారు? నీకు ఓటేసి గెలిపించిన పాపమేనా? ఒక్కసారి కాదు, మరి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిరి, ఇంకా మనకు ఎంపీ ఎలక్షన్లో మీకు బీజేపీ తోటి టగ్ ఆఫ్ వార్ ఫైట్ కూడా నడిపించిరి, ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిపించిరి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, అలాగే మనకు స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ 2 ఎన్నికలలో కూడా మీ ఎంబట ఉండి మీకు నిలబడి అండగా తోడు ఉండాలి. మరి అట్లాంటి అక్కయ్యలను ఇయ్యాల మీరు ఎడవాపినట్టుగా, ఒక ఇంట్లో వచ్చినటువంటి అక్కయ్యలను ఎడవాపినట్టుగా తెలంగాణలో ఉన్న మహిళలందరినీ ఎడవాపి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఇది ఎవరో మాట్లాడిరంటే విచిత్రం కాదు, మంత్రి సీతక్కనే మాట్లాడుతూ ఉంది ఈ విధంగా. మరి వేడేటోళ్ళ గురించి అంటే ఇప్పుడు మామూలుగా డాక్టర్ గ్రూపుల్లో లేని మహిళల గురించి ఏందయ్యా నాయన అంటే చూడురు. ఇక వీడియోను చివరి వరకు చూడురి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అలా ఒట్టే, మీ మీద ఒట్టే. ఇక సబ్స్క్రైబ్ చేయకపోతే గీసొంటి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినాక కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నిజంగా మీ అందరి మీద ఒట్టే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 20,000 మందికి ఎప్పుడు పోతుందా కేక్ కట్ చేద్దాం కస్సా అని చూస్తూ ఉన్నా. ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలే. రాత్రి మొత్తం కంటి నిండా నిద్రపోయినా అయినా కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తలే. కాబట్టి చూస్తా ఈ వీడియో తర్వాత ప్రతి ఒక్కరికి ఈ వీడియో తర్వాత బల్బ్ వెలగాలి. ప్రజలారా, ముందుగా మా అక్క చెల్లెళ్ళకు, ఎందుకంటే నేను మీ అందరికీ తెలంగాణ ఆడపడుచులకు, తెలంగాణలో ఉంది కదా ముందుగాల, నేను మీ తమ్ముని లెక్క అనుకోరు అందరూ. కాబట్టి మన ఛానల్లో ఆడలు గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మహిళలకు శుభవార్త. ఎందుకు మహిళలకు శుభవార్త? ఇందిరా మహిళా శక్తి చీరలు ఎప్పుడు ఇస్తున్నారంటే పూర్తి వివరాలు ఇక్కడ. ఫ్రీ సిరీస్ అండ్ ఫ్రమ్ డాకరా ఉమెన్స్, అంటే ఓన్లీ డాకరా మహిళలకు సంబంధించి మాత్రమే ఇస్తారట. తెలంగాణ రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్నటువంటి ఇందిరా మహిళా శక్తి చీరలు ఎప్పుడు అందుతాయనే విషయంలో మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చింది. ఇందిరమ్మ గాంధీ జయంతి, ఇది నాకు ఒక్కటి గమ్మతైన ముచ్చట, ఏమనుకోకుండా ప్రజలారా. ఎందుకంటే మన చీరలను ఆడపడుచులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు మన తెలంగాణ ఆడపడుచులు. బతుకమ్మ పండుగ అంటే ఆనాడు వంచకపోతివి, దసరాకు వంచకపోతివి, దీపావళి కన్నా వంచాలి. కానీ దీపావళి రాకముందే ఈ గాంధీ జయంతి కూడా కాదు, గాంధీ జయంతి కాదు, ఛత్రపతి శివాజీ నాడు కాదు, లేకపోతే మనకు సంబంధించినటువంటి ఏది మనకు తెలంగాణ కోసం పోరాడినటువంటి శ్రీకాంత్ చారి అమరుడైన రోజు
సాకలి ఐలమ్మ, ఇంకా అలా చూసుకుంటే ఎంతోమంది అమరులైన తెలంగాణ కోసం, భారతదేశం కోసం. అలాంటి అమరుల కోసము అయితే ఆ రోజు అయితే ఏం బాధ ఉండకపో. ఇందిరమ్మ గాంధీ జయంతట, ఇందిరమ్మ ఆమె గాంధీ, ఇందిరాగాంధీ కదా, ఇందిరమ్మ గాంధీ జయంతి పునస్కరించుకొని నవంబర్ 19 నాడు ఈ యొక్క చీరల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిండ్రు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళా సంఘాలు సభ్యులకు ఇది నిజంగా పండుగ లాంటి విషయమేనని చెప్పింది. ఎవరంటే అక్షరాల ఇగో ఇక్కడ కనిపిస్తుంది అక్క మనకు ఎవరు చెప్పిర్రు అనేది. సిరిసిల్లలో చీరల తయారీ పరిశీలన నాణ్యతలో ఎలాంటి రాజీ లేదు. మంత్రి సీతక్క మాట్లాడింది ఎవరనుకుంటారయ్యా? మంత్రి సీతక్క. మంత్రి సీతక్క నిన్నటికి నిన్న తేదీ సిరిసిల్లాలో చీరల తయారీ కేంద్రాన్ని స్వయంగా సందర్శించి ఇక పనుల పురోగతిని పరిశీలించారు. చీరల నాణ్యత, రంగు, డిజైన్ వంటి అంశాలపైన కూడా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మహిళా సంఘాల సభ్యులను ధరించేటువంటి ఈ చీరలు వారి గౌరవాన్ని, గుర్తింపు పెంపొందించేలా ఉండాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. అందుకే ఒక రకమైన నాణ్యతమైన చీరలను అందించాలని నిర్ణయించింది. మంత్రి తెలిపినరు, ఈ ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. మహిళా సంఘాలలో ఉన్నోళ్ళకి ఆత్మగౌరవం ఉందా? తెలంగాణ బిడ్డలకు సాకలి ఐలమ్మకు ఉన్నటువంటి ఆవేశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి ప్రతి మహిళకు చీర అందాలి. డ్వాక్రా మహిళలకు మాత్రమే కాదు, ఇంట్లోనే లొల్లి పెట్టుకుంటారు. ఇంకా చాలామంది అంటా ఉన్నారు నిన్న ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళా కూడా ఈ చీరలు ఏనాడైతే వస్తారో ఆనాడు గుద్దుగా సచ్చుడే. అంటే ఇంట్లోనే మన యారాలు కొట్టుకున్నట్టే కొట్టుకుంటారు ఇల్లు వాళ్ళు. డ్వాక్రా సంఘాలు ఉన్నోళ్ళు మామూలు మహిళలు, లేకపోతే పోయి ఈ చీరలు ఎవరు వస్తారో గ్రామ పంచాయతీ సిబ్బందా స్పెషల్గా ఎవరైనా వస్తారా వాళ్ళని కూడా పొట్టు కొడతారు. లేదు కాదు మీరు పోలీసులను పెట్టి కూడా పంచిచ్చారనుకో ఖచ్చితంగా మీడియాలు మైకు పెడితే చెవులకి రక్తాలు కారుతాయి. అంత ఘోరంగా తిడతారు, అంత ఆవేశంతో ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రజలాల లాస్ట్ ముచ్చట చూద్దాం. లాస్ట్ ముచ్చట్లోనే ఉన్నది కథ అంతా. భవిష్యత్తులో బాగా జాయించుకుంటారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 2 బతుకమ్మ పండుగలకు చీరలు ఎగదొబ్బింది అనేది మాత్రం మర్చిపోవద్దు. భవిష్యత్తులో బతుకమ్మ చీరల పైన కీలక నిర్ణయం. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులకు ఇస్తున్న ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ పూర్తయ్యాక భవిష్యత్తులో నీకు భవిష్యత్తు ఉంటే బతుకమ్మ చీరల పథకం పైన కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలోని మహిళలందరికీ బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు అందించేందుకు అంశం పైన క్యాబినెట్లో చర్చిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా సంక్షేమ సాధికారతను ప్రభుత్వ అంతర్య ప్రాధాన్యత ఇస్తుందని, అందుకోసం ప్రతిష్టమైన చర్యలు తీసుకుంటామని ఆమె భరోసా ఇచ్చిండ్రు. మళ్ళా భవిష్యత్తులో బతుకమ్మ పండుగకు మీకు చీరలు ఖచ్చితంగా వంచుతామని వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడి చర్చిస్తారట. అప్పటిదాకా భరోసా ఇస్తారు. మీరందరూ భరోసా మీద బాగా గట్టిగా నమ్మకంతో బతకాలి. ఇంకా ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి చీరలు కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు, మహిళా సంఘాల కృషికి, వారి ఆత్మ గౌరవానికి ఇదొక ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. నవంబర్ 19న జరగబోయే ఈ పంపిణీ కార్యక్రమము రాష్ట్రంలోనే మహిళల సాధికారతను మరోవైపు మైలురాయిని విలువనుందని మంత్రి సీతక్క పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు సాగుతోంది. మహిళలకు ఉపయోగపడే మరిన్ని సంక్షేమాలు కార్యక్రమాలను ప్రభుత్వం త్వరలోనే చేపట్టే అవకాశం ఉందని, ఇందిరా మహిళా శక్తి చీరల పథకం అమల్లో కూడా మహిళా సంఘాల సభ్యులంతా సంతోషంగా ఉన్నారని చెప్పకచ్చింది సీతక్క. చెప్పకచ్చిందిగా ఆత్మగౌరవము మంచిగా వాళ్ళే కనబడాలి. కానీ తెలంగాణలో 50 ఏళ్ళు నిండి పైబడిన వాళ్ళంటి వృద్ధులు, వ్యవసాయం చేసుకునే అక్కయ్యలు, బిల్డింగ్ సెక్షన్లు గూడు గుడ్డ లేక పొద్దుగాలేమగానే గీ టయానికి కూలి పనికి 6 గంటలకు 7 గంటలకు కూలి పనికి పోయి అక్కయ్యలు ఏ డ్వాక్రా సంఘాల్లో లేరు. మరి అట్లాంటి వాళ్ళకు చీరలు ఇవ్వాలంటే మీకు మనసు రాదు. కానీ అట్లాంటి వాళ్ళతో ఓటు వేయించుకోరు కదా. ఓటు వేయించుకున్నందుకు ప్రభుత్వం ఆలోచన చేసి
అందరికీ చీరలు ఇవ్వాలి. ఈరోజు నేను ఓటింగ్ పెడతా మన ఛానల్లో. తెల్ల రేషన్ కార్డుకు చీరలు ఇవ్వాలా, డ్వాకరా సంఘాలకు మాత్రమే చీరలు ఇవ్వాలా. ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొనండి, ఓటింగ్ చేయండి. ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. నెక్స్ట్ దీని గురించి మంచి అప్డేట్ తీసుకుని వస్తా. ఎందుకంటే చీరల గురించి జరుగుతున్నటువంటి రచ్చ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. అంతా ఇంత కాదు. మరి ఒక్క వీడియో ఒక దగ్గర చీరల గురించి మాట్లాడుతూ ఉంది ఒక అమ్మ రేవంత్ రెడ్డి మీద. ఓ నాయనో, మీరు ఎప్పుడన్నా జీవితంలో పుట్టిన నుంచి ఇప్పటి వరకు అంత భూతు పురాణం ఏం లేరు. ఇక అంత ఘోరంగా మాట్లాడుతుంది. షోలకి వెళ్ళి రక్తాలు కారుతాయి మనకి. ఇంకే ఏ కాడికి వెళ్ళి మొదలు పెడితే జడ్డు దాకా, ఆ కాడికి వెళ్ళి మొదలు పెడితే అక్ష రౌతి దాకా అన్ని పదాలు వాడి భూతు రామాయణం చెప్పింది ఆమె. అసొంటి కథలు రాబోతూ ఉన్నాయి ఈ రోజులల్లా. కానీ తెలంగాణ ప్రభుత్వము, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు గుర్తిస్తలేరు. గుర్తిస్తారు. నవంబర్ 19 తారీఖు నాడు చీరలు వంచిన వెంటనే పంపిణీ ప్రారంభమైన గంట లోపలనే వీడియోలు మొత్తం వైరల్ అవుతాయి. సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. బాహుబలి రికార్డులు బద్దలు కొడుతుంది. అది ఖాయము. అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.